నమస్కారం. జిల్లా సమగ్ర నివేదికకు స్వాగతం. ఈ కార్యక్రమం ద్వారా ఆయా జిల్లాల్లో అభివృద్ధి కార్యక్రమాలు, ముఖ్య ఘటనలు, పరిణామాలు, ఇతర అంశాల గురించి తెలుసుకుంటున్నాం కదా. ప్రస్తుతం రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి లక్ష్మీనారాయణ గారు అందుబాటులో ఉన్నారు. ఆయన్ని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం అండి లక్ష్మీనారాయణ గారు. నమస్కారం మేడం. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇటీవల చోటు చేసుకున్న సంఘటనలు, వివరాలు తెలపండి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇటీవల శాసనసభ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. అలాగే జిల్లాలోని ఎల్లారెడ్డిపేట మండలం దూమాలలోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ సొసైటీ ఆధ్వర్యంలో ఈ నెల 14 నుంచి బాలికల 2వ రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలు నిర్వహించారు. అలాగే సిరిసిల్ల పట్టణంలో కేజీబీవీ విద్యార్థుల జిల్లా స్థాయి గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్ ను నిర్వహించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గా పూజారి గౌతమి ఈ నెల 16న బాధ్యతలు స్వీకరించారు. ఈ నెల 16 నుంచి రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలపై అవగాహన పెంపొందించేందుకు గాను జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ఆధ్వర్యంలో వికసిత్ భారత్ సంకల్ప యాత్ర ప్రారంభమైంది. జిల్లా వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరిస్తున్నారు. అలాగే వేములవాడ కస్తూర్బా విద్యాలయంలో గ్రామీణ ప్రాంత కిషోర బాలికల జీవన నైపుణ్యాలను పెంపొందించేందుకు గాను టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ ఆధ్వర్యంలో శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందిన వారి వివరాలు తెలపండి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో అసెంబ్లీ ఎన్నికల్లో వేములవాడ సిరిసిల్ల నియోజకవర్గాల్లో ఓటర్లు విభిన్న తీర్పునిచ్చారు. కాంగ్రెస్ అభ్యర్థి కేకే మహేందర్ రెడ్డిపై బీఆర్ఎస్ అభ్యర్థి కేటీఆర్ 29,687 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 71,451 ఓట్లు. బీఆర్ఎస్ అభ్యర్థి చెల్మిడ లక్ష్మీనరసింహారావుకు 56,870 ఓట్లు. బీజేపీ అభ్యర్థి చెన్నమనేని వికాసరావుకు 29,510 ఓట్లు వచ్చాయి. బీఆర్ఎస్ అభ్యర్థి చెల్మిడ లక్ష్మీనరసింహారావుపై కాంగ్రెస్ అభ్యర్థి ఆది శ్రీనివాస్ 14,581 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. వేములవాడ ఆర్టీసీ డిపోకు ఇటీవల వచ్చిన అవార్డులు ఏంటి? వేములవాడ ఆర్టీసీ డిపో రోజు రోజుకు ఉత్తమ అవార్డులను సొంతం చేసుకుంటూ ఆదర్శంగా నిలుస్తుంది. ఆదాయంలో, టైర్ల మైలేజ్ లోను రాష్ట్ర స్థాయిలో అవార్డులను సొంతం చేసుకుంది. ఇటీవల ఆర్టీసీ బస్టాండ్ లో పరిశుభ్రత, పచ్చదనంతో పాటు ప్లాట్ఫారాల శుభ్రతకు ప్రాధాన్యం ఇచ్చారు. ప్రయాణికులకు సౌకర్యాల కల్పనకు వేములవాడ ఆర్టీసీ బస్టాండ్ కరీంనగర్ రీజియన్ లోనే ఉత్తమ బస్టాండ్ అవార్డు పొందింది. వేములవాడ ఆధ్యాత్మిక కేంద్రం కావడంతో రోజు పెద్ద సంఖ్యలో భక్తులు వస్తుంటారు. అయినప్పటికీ బస్టాండ్ లో పరిశుభ్రతలో ఎలాంటి లోటు లేకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నారు. పచ్చదనానికి ప్రాధాన్యత ఇవ్వడం బస్టాండ్ ఆవరణలో గార్డెన్, చెట్లు ప్రయాణికులకు ఆకర్షణగా నిలుస్తున్నాయి. ప్రయాణికుల మౌలిక వసతుల కల్పనకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. వేలాడ డిపోకు టైర్ మైలేజ్ లోను రాష్ట్ర స్థాయిలో అవార్డు వరించింది. గత ఏడాది భారీ నష్టాల్లో ఉన్న వేలాడ డిపో ప్రస్తుతం లాభాల బాటలో ప్రయాణిస్తుంది. అతివృష్టి, అనావృష్టితో పత్తి పంట దిగుబడిపై ఎలాంటి ప్రభావం ఉంది? పత్తి సేకరణకు అధికారులు తీసుకుంటున్న చర్యలేంటి? రాజన్న సిరిసిల్ల జిల్లాలో 50,000 ఎకరాల్లో పత్తి పంట సాగైంది. మార్కెటింగ్ శాఖ అంచనాల ప్రకారం 3,02,000 క్వింటాల దిగుబడి వస్తుందని అంచనా వేశారు. ప్రభుత్వ మద్దతు ధర క్వింటాలకు 7,020 రూపాయలుగా నిర్ణయించారు. నవంబర్ 12 నుంచి జిల్లాలో మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో సిసిఐ కొనుగోలు కేంద్రాలను ప్రారంభించింది. కాగా ప్రభుత్వ మద్దతు ధరకు మించి బహిరంగ మార్కెట్ లో ధర లభించడంతో రైతులు, వ్యాపారులకు విక్రయించేందుకు మొగ్గు చూపుతున్నారు. జిల్లాలోని వేములవాడ పురపాలక సంఘం పరిధిలో నాంపల్లి, వేములవాడ మండలంలోని సంకెపల్లి, కోనరావుపేట మండలంలోని సుద్దాల, ఇల్లంతకుంట మండలంలోని మరో 2 జిన్నింగ్ మిల్లుల్లో నవంబర్ 9న భారత పత్తి సంస్థ సిసిఐ కొనుగోలు కేంద్రాలను ప్రారంభించింది. ఇప్పటి వరకు ఈ మిల్లుల్లో 44,834 క్వింటాల పత్తిని మాత్రమే సిసిఐ అధికారులతో కొనుగోలు చేశారు. పోషక కేంద్రాల అప్గ్రేడ్ సేవలు మరింత విస్తరణకు తీసుకుంటున్న చర్యలేంటి? రాజన్న సిరిసిల్ల జిల్లాలో 560 ప్రధాన అంగన్వాడీ కేంద్రాలు, 27 మినీ కేంద్రాలు ఉన్నాయి. వీటిలో 27 మినీ కేంద్రాలను ప్రధాన కేంద్రాలుగా అప్గ్రేడ్ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు కూడా వెలువడనున్నాయి. అంగన్వాడీ కేంద్రాల అప్గ్రేడ్ తో సేవలు మరింత పెరగనున్నాయి. దీంతో పాటు అంగన్వాడీ టీచర్ కు ₹13,650 వేతనం ఇస్తుండగా మినీ అంగన్వాడీ టీచర్ కు 7,800 మాత్రమే ఇస్తున్నారు. అంగన్వాడీ కేంద్రాల అప్గ్రేడ్ తో వేతనం పెరగడంతో పాటు అదనంగా ఆయలను నియమించనున్నారు. జిల్లాలోని సిరిసిల్ల, వేములవాడ 2 ఐసిడిఎస్ ప్రాజెక్టులు ఉండగా 587 అంగన్వాడీ కేంద్రాలున్నాయి. వీటి ద్వారా 40,000కు పైగా లబ్ధిదారులకు పౌష్టికారం, ఇతర సేవలు అందిస్తున్నారు. జిల్లాలో పోషకాహార లోపం తొలగించే దిశగా మహిళలకు ఆరోగ్య లక్ష్మి ద్వారా అంగన్వాడీ కేంద్రాల్లో పౌష్టికారం, భోజనంతో పాటు కోడిగుడ్లు, పాలు అందిస్తున్నారు. మంచిదండి లక్ష్మీనారాయణ గారు, ధన్యవాదాలు. ఇదండి రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి లక్ష్మీనారాయణ గారు అందించిన జిల్లా సమగ్ర నివేదిక. మరో రోజు మరో జిల్లా నుంచి సమగ్ర నివేదికను విందాం. అంతవరకు సెలవు. నమస్కారం.